వెల్కమ్ టు మౌని న్యాచురల్ వైబ్స్. ఈరోజు అయితే బ్రౌనీ ఇంట్లోనే చేసుకుందాం. ఎలానో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. అలాగనే బ్రౌనీని చూసారు కదా, నేనైతే ఇక్కడ మెజర్మెంట్ అయితే నాకు లేదు, ఏదో అంచనా ప్రకారం అయితే నేను చాక్లెట్ని అయితే కట్ చేస్తున్నాను. మీరైతే మాత్రం మీ దగ్గర వెయిట్ చూసేది ఉంటే 100 గ్రామ్స్ ఎలా చేసుకోవాలన్నమాట. మీకు నచ్చినంత, లేదు మాకు మెజర్మెంట్స్ తెలుసు అనుకుంటే ఆటోమేటిక్గా చేసేసుకోండి. అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైము బ్రౌనీ చేయడం. కొంచెం వీడియో లెంతీగా ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా కొంచెం ఓపిక్గా చూడండి. చాక్లెట్ని అలానే చూసారు కదా, బటర్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకున్న తర్వాత ఎగ్స్ని అయితే నేను ఇందులోనే కలిపేస్తున్నాను. ఫస్టే బీట్ చేసి పెట్టుకున్నాను. అండ్ షుగర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఫుల్గా బాగా బీట్ చేయాలి. ఇంకా విషయం ఏంటంటే బ్రౌనీకి అంత బీట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే బ్రౌనీ స్పాంజీగా ఏమీ ఉండదు కదా, నార్మల్గా ఉంటుంది. 1 కప్పు మైదా వేసుకోవాలి. మీకు కావాలంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను 1 కప్ వేసుకున్నాను. ఇంకా కోకో పౌడర్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా నేను బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలన్నమాట. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోయినా పర్వాలేదు బ్రౌనీకి, నా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మాత్రం మీరు స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇది థిక్గా అయింది. నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ. చూసారు కదా బ్యాటర్ అనేది ఇలా ఉండాలన్నమాట, కొంచెం జారుతూ ఉండాలి. నా దగ్గర అయితే కప్స్ ఉన్నాయి, సో నేను కప్స్లో వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే నా దగ్గర కేక్ బౌల్ లేదు, సో నేను అందుకే కప్స్ ఉన్నాయి కదా, కప్స్లో చేద్దామని చెప్పి కప్స్లో అయితే చేశాను. చాలా అంటే చాలా నాకు ఆ స్మెల్కే తినేయాలన్నంత టెంప్టింగ్గా అయితే అనిపించింది. మీరైతే ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే మాత్రం. నేనైతే ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. సో నాకు ఇంట్లోనే తినాలనిపించింది, ఎందుకంటే బయట బ్రౌనీ ఎలా చేస్తారో తెలీదు. ఇంట్లోనే నేనైతే చూసి అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం మనం హోమ్ మేడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా. ఇక్కడైతే మా అబ్బాయి చూసారు కదా, నేను చేస్తాను అని చెప్పి చాక్లెట్స్ని అయితే కొంచెం పైన వేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చాక్లెటీగా ఉంటుంది కదా, సో అందుకనే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏదైనా వీడియోస్ కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేయడంలో కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కానీ ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే నేను ఇప్పుడే కదా చేస్తున్నాను, సో అందుకే అంత పూర్తిగా నాకు తెలియదు. అందుకనే స్లోగా మాట్లాడడం కానీ చెప్పడం కానీ అన్నీ చేస్తున్నాను అనమాట. మీకు వీలైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూసి లైక్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఎలా వచ్చిందో కూడా ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఫుల్గా మీరు చూసినట్లయితే మీకు నచ్చింది అనుకుంటే, లేదు మీరు ఇంకా వీడియోస్ చేయాలి అని నాకు పుష్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్